ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంపై తొలి విడత జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు కూడా జరిపారు. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలు అమెరికా ఇరాన్ చర్చించాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై ఇరు దేశాల మధ్య దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ మధ్య తొలిసారిగా చర్చలు చేపట్టారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అయినా ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అర్ధాంతరంగా వెనుదిరిగి వెళ్లారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని, యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఆపాలని అమెరికా డిమాండ్ చేసింది. తమ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ కోరింది. అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. తమ నిబంధనలు అంగీకరించడానికి ఇరాన్ సిద్ధమవటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ వైపు సానుకూల నిబద్ధత కనిపించాలని జేడీ వాన్స్ అన్నారు. అమెరికా పెట్టిన షరతులను టెహ్రాన్ తిరస్కరించడమే ఇందుకు కారణమని, ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని జేడీ వాన్స్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో తాము చిత్తశుద్ధితో వ్యవహరించామన్నారు. కానీ దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయామన్నారు. ఏ చర్చలు విఫలం కావడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. Discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. మరోవైపు చర్చల ప్రారంభానికి ముందే లెబనాన్పై దాడులు ఆగాలని ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని షరతు విధించింది. ఖతార్తో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ కోరింది. అయితే అమెరికా ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే వ్యూహాత్మకంగా గెలిచిందని స్పష్టం చేశారు. ఇరాన్ పూర్తిగా ఓడించామన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామన్నారు. హర్ముజ్ జలసంధిలో ఉన్న మైన్ ప్రమాదాలను తొలగించడానికి అమెరికా దళాలు మైన్ స్వీపర్లతో గస్తీ కాస్తున్నాయని చెప్పారు. అమెరికా నౌకా దళానికి చెందిన 2 గైడెడ్ మిజైల్ డిజాస్టర్లు హర్ముజ్ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తోన్న ఉపకారము అన్నారు. ఇరాన్కు పెద్దగా సైనిక శక్తి లేకపోయినా సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతోందని సూచించారు. ఇరాన్కు ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాల్గా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. We need other than great people. They have great people, but they don't have great leadership. And as you know, they were the only country that in NATO would not agree to go up to 5%. I don't think they would agree to go up to anything. చట్టసభల్లో మహిళలకు 3/1 రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్ అమలు దిశగా ప్రధాని మోడీ ముందడుగు వేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతూ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ లేఖ రాశారు. మహిళా బిల్ ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు మహిళా బిల్పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ వారు నిర్ణయాధికారంలో చురుకైన పాత్ర పోషించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రధాని తెలిపారు. 2023లో పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్కు మద్దతు పలికిన క్షణాలను గుర్తు చేశారు. దేశ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అందరూ ఏకతాటిపై నిలిచిన ఆ సందర్భం చిరస్మరణీయమన్నారు. రిజర్వేషన్ల అమలు సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో నిపుణులు, రాజకీయ పార్టీలతో విస్తృత చర్చల తర్వాత
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నారీ శక్తి వందన్ నియమాన్ని స్ఫూర్తిని అమలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు కొత్త శక్తినిస్తుందని ప్రధాని మోడీ రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. మహిళా బిల్ ఏ ఒక్క పార్టీకు వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, మహిళలు భావితరాల పట్ల మనందరి బాధ్యత అన్నారు. ఏ చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకునే అవకాశం వదులుకోవద్దన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు 3/2 మెజార్టీ అవసరం కాబట్టి ప్రతిపక్షాల మద్దతు ఈ బిల్ ఆమోదానికి అత్యంత కీలకం కానుంది. మహిళా బిల్ తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయన్నారు. ఆ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చించనున్నారని తెలిపారు. 2029 నాటికి జనాభా గణన, డీలిమిటేషన్ పూర్తి అవుతుందన్నారు. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. అని చెప్పి సెప్టెంబర్ 2023లో మహిళా బిల్లు తీసుకురావటం ఒక చారిత్రాత్మక సంఘటన. కొత్త పార్లమెంట్లో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ తొలి అడుగుగా మహిళా రిజర్వేషన్ తీసుకురావటం ఏదైతుందో ఆ రోజు దేశం, ప్రపంచం యావత్తు కూడా వీస్తుపోయింది. ఎందుకంటే మహిళలకి సమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసే పాశ్చాత్య దేశాలని ఏప్రిల్ 17, 18 తేదీలలో జరగబోతున్న పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి సత్యకుమార్ అంటున్నారు. మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు, చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు పగ్గాలిస్తే సమర్థవంతంగా పాలన చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా సమాజ ప్రగతి సాధ్యమవుతుంది, రాష్ట్ర నిర్మాణం కానీ దేశ నిర్మాణం కానీ జరుగుతుందనే ఒక అద్భుతమైన ఆలోచన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఈ 16, 17, 18 తేదీల్లో జరగబోతున్న ఈ సమావేశాలు ఉన్నాయో వీటి మీద చాలా విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని, దీన్ని మనం కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసే మహిళా సాధికారత గురించి దాన్ని చేతల్లో రూపంలో చూపాలా. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ సందర్భంగా వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసులు పెట్టాలంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. దేశంలో నక్సలిజం అంతమవుతుందనే భయంతో అర్బన్ నక్సలైట్లు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. యువతను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు క్షమించరని, ఇటువంటి ఉడత ఊపులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని గందరగోళానికి గురి చేయడం సరికాదని హితవు పలికారు. నడిపిస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారిని కించపరిచేలా మాట్లాడడం అనేది మీకు భావ్యం కాదు, మీకు తెలియదని నేను అనుకోను. కానీ మీడియాని తప్పుదోవ పట్టించి మీడియాలో పతాక శీర్షికలలో మీ పేరు రాసుకోవడం కోసం అమిత్ షా మీద కేసు పెట్టాలి, కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడి సభ్య సమాజాన్ని, పౌర సమాజాన్ని దయచేసి తప్పుదోవ పట్టించొద్దని ఆ మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు మాట్లాడినంత మాత్రాన మహిళా బిల్ చారిత్రాత్మక ఘట్టమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. మహిళా బిల్తో చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్తో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహిళా బిల్తో కేవలం మహిళలకే కాకుండా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్లతో పారదర్శకత ఉంటుందని, అవినీతి తగ్గుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. విపక్షాలు మహిళా బిల్లును సైతం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇవాళ మీడియా సమావేశాన్ని మనం పెట్టుకోవడానికి కారణం మేజర్గా ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతా ఉంది. 2017 లోక్సభ టైంలో 2023లో కొత్త పార్లమెంట్లో భవనంలో ఫస్ట్ బిల్లు మనం ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేసుకుంటాం. సవరణలు ఏమైనా చేసుకొని ఆ డ్రాఫ్ట్ వస్తే కానీ ఫైనల్గా తెలియదు మనకు. ఫైనల్గా 2029 ఎలక్షన్ మనము మహిళా సంఖ్యలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 33% మహిళలు ఉండబోతా ఉన్నారు. దీనికంటే పెద్ద సెలబ్రేషన్ దేశంలో ఏమీ ఉండజాలదు. నా భూతో నా భవిష్యత్ ఇది. ఈ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అస్సాంలో రొంగాలి బిహు, ఒడిశాలో
ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరిన ఆశా భోంస్లే ముంబైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆశా భోంస్లే మృతికి ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివాజీ పార్కులో ఆశా భోంస్లే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ లెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సింగర్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు జరుగుతాయని ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే తెలిపారు. मैं आनंद भोंसले, मेरी माताजी श्रीमती आशा भोंसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ తుది నిర్ణయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము తప్పులు చేశామని అందుకే ఓడిపోయామని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని కామెంట్స్ చేశారు. కొత్త పార్టీలు వస్తే మంచిదే, కానీ జనం ఓట్లయ్యొద్దా అంటూ కవిత పార్టీని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. మాకు ఏ పార్టీ పొత్తులు ఉండబోవంటూ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో దాచుకో దోచుకో లాంటి కొత్త స్కీమ్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ కార్యక్రమం పెట్టి కాంట్రాక్టర్లను సీఎం బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి సంపదను కాపాడాల్సింది పోయి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చి రేవంత్ రెడ్డి ఆయన బావమరిది కలిసి వేల కోట్ల సింగరేణి సంపదను కొల్లగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నీకు దమ్ముంటే నీ బావమరిదిపై సిట్ ఏసీబీ విచారణ జరిపించని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన బావమరిదితో కలిసి సింగరేణిని కొల్లగొడుతూ ఉంటే బీజేపీ అడ్డుకోకుండా కాపాడుతోందని తెలిపారు. కాంగ్రెస్ అవినీతిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కేవలం మాటలు చెబుతున్నారు తప్ప విచారణ జరిపించట్లేదని అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పిండ్రు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు, సింగరేణిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణిలో ఎవరైనా టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు. ఆయిల్ పంప్ సాగుతూ అనేక ప్రయోజనాలున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఆయిల్ పంప్ పంట సాగు చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పంప్ సాగుతో ప్రకృతి ఇబ్బందులు, కోతుల ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఉదయాన్నే చిగురుమామిడిలో కొన్ని వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా అక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుని స్థల పరిశీలన చేయడం జరిగింది. కూచనపల్లిలో వరి పంపు దగ్గర వాటర్ షెడ్ కు సంబంధించి 23 లక్షల రూపాయలతో దీన్ని కూడా ఫౌండేషన్ చేస్తున్నాం రైతుల విజ్ఞప్తి మేరకు. దీని తదుపరి కూడా హుస్నాబాద్ లో ఇప్పటికే పనులు ప్రారంభమైన కొత్త చెరువు కావచ్చు, అదేవిధంగా ఎల్లమ్మ చెరువు తూముల రిపేర్ కు సంబంధించి, దాంతో పాటుగా స్టేడియం కూడా వచ్చే వేసవి కాలంలో ఆటలాడుకోవడానికి ఉపయోగించే విధంగా చేయడము. ఇది కాక కూడా పనిముట్ల పంపిణీ కూడా హుస్నాబాద్ లో ఉంది. వివిధ జరుగుతున్న వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యాడు. రక్త చరిత్రని రాజనీతిగా మార్చుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విధ్వంసం, వినాశాలతో కూడిన మహిళా యోజన విధానాలను వైసీపీ రూపొందించిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే పనులు నిలిపివేయడం, నిర్మాణాలను కూల్చివేయడం, యువతను చెడగొట్టడం వంటి చర్యలు చేపడతామని వైసీపీ చెబుతోందన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడ పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. పేదలకు వైద్యం భారం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్ల మంత్రి సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. 67 మంది లబ్ధిదారులకు 50,30,000 చెక్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే నియోజకవర్గ వ్యాప్తంగా 11,70,00,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను అందించామన్నారు. 70 లక్షలు దాటిన నియోజకవర్గాలుంటే మనం ఇప్పటికే 11,70,00,000 రూపాయలు సుమారుగా 1000 కుటుంబాలకు మేలు చేసే విధంగా మనము ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. దీనికి కారకులైన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ప్రభుత్వానికి మన తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్లకు కార్పొరేట్ వైద్యం అంటే కేవలం చిన్న చిన్న హాస్పిటల్లోనే కాకుండా పెద్ద హాస్పిటల్లో ఏదైనా ప్రాణాంతక జబ్బులు ఉన్నప్పుడు ప్రభుత్వం మా వెనకాల ఉంది, ఇక్కడ ఉండే నాయకులు కూడా మేము ఖర్చు పెట్టి చూపించుకుంటే మాకు ఆ డబ్బులు కూడా ప్రభుత్వం తరఫున చేయూత ఇప్పిస్తారని నమ్మకం. కూటమి ప్రభుత్వ సహకారంతో యాగంటి క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా యాగంటి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు హుండీ ఆదాయం 5.57 కోట్లు వచ్చిందన్నారు. 3.5 కోట్ల వ్యయంతో 16 రూములు, 2 డార్మిటరీలు, 8 షాపులను నిర్మిస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. 2001-4-25 నుండి 31-3-26 వరకు 5,57,00,000 రూపాయలు భక్తులకు ఈ యొక్క దీనికి యాగంటి పుణ్యక్షేత్రానికి ఆదాయం వచ్చింది. గత పాలకులు కూడా పరిపాలించినారు. మళ్ళీ 21 నుంచి 27 వరకు 24 వరకు 7 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మరి ఏ అభివృద్ధి చేసినారో వాళ్ళు ఆ యొక్క గత పాలకులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే స్వామి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది. ఈరోజు మాకు వచ్చిన 10 కోట్ల మోసానికి పాల్పడిందంటూ మంగ్లీపై లాయర్ సుబ్బారావు చేసిన కంప్లైంట్ ప్రతిగా మంగ్లీ కూడా పోలీసులను ఆశ్రయించింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సింగ్ పోలీసు సుబ్బపై ఫిర్యాదు చేసింది. మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ మోసం చేసిందంటూ పంజగుట్ట పిఎస్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. అయితే తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మంగ్లీ. తన ఆఫీస్ వద్దకు వచ్చి సుబ్బారావు 10 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ డబ్బులు ఇవ్వనందుకే దుర్భాషాడుతూ మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని పేర్కొంది. అంతేకాకుండా సుబ్బారావు వెంట వచ్చిన అనుచరులు తనతో అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. వెంటనే సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది మంగ్లీ. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా, ఈ కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి యోగిధర్ ఇంటర్ బోర్డు ఆఫీసులో రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి 2వ ఏడాది పరీక్షల్లో 62.20% మంది పాస్ అయినట్లు కేశవరావు వెల్లడించారు. 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తెలిపారు. పాస్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు తొందరపాటులో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కేకే విజ్ఞప్తి చేశారు. పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత మాత్రాన ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు ఆ దినం జ్ఞాపకం లేదేమో ఫెయిల్ అయింది, కానీ నాకు చదువు రాదు అనుకోకండి. నాకు అన్నీ తెలిసి ఉండొచ్చు, పూర్తి పుస్తకం నాకు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలనే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది. ఇప్పుడు దాని గురించి మేము ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటి ఒక పద్ధతిని మేము పెట్టుకోవాలనుకుంటున్నాం. ఎవరు చేయాలా, ఎవరితో నాకు టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చెప్పిస్తూ ఉండాలి. అందరు పిల్లలు ఎవరు ఈరోజు పాస్ అయ్యారు, అందరికీ ప్రభుత్వం వైపు నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి చాలా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఈరోజు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేము త్వరలోనే పెట్టబోతున్నాం. సో దాట్ ఎవరెవరు పిల్లలు ఈ సంవత్సరం ఈ రెగ్యులర్లో పాస్ అవ్వలేదు 1 monthలోనే మళ్ళీ సప్లిమెంట్ పెట్టు వాళ్ళు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి ఎంటర్ అవుతారు. ఈ సంవత్సరం మేము చూసుకుంటే సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ జనరల్లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.3. ఇక ఫస్ట్ ఇయర్లో చూస్తే 4,89,123 మంది పరీక్షలు రాయగా అందులో 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, సెకండ్ ఇయర్లో 5,07,948 మంది పరీక్షలు రాయగా అందులో 3,58,490 మంది విద్యార్థులు పాస్ అయినట్లు కేకే వివరించారు. 74.4% మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా 57.69% బాలురు ఉత్తీర్ణులయ్యారన్నారు. జిల్లాల వారీగా ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా నుంచి అత్యధిక విద్యార్థులు పాస్ అవ్వగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. ఇంటర్ పరీక్షల వేళ ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం దంతనపల్లి గ్రామానికి చెందిన సౌజన్య ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉట్నూరు మండల కేంద్రంలోని పూలాజీ బాబా కళాశాలలో సౌజన్య ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది విద్యార్థిని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ సిటీలో మందుబాబులు కొత్త పంథాన్ని ఎంచుకున్నారు. ట్రాఫిక్ చలనాల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడలు ఎంచుకున్నారు. ఆటోమేటిక్ కార్ నెంబర్ ప్లేట్ మార్చే విధంగా ప్రత్యేక సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. బటన్ నొక్కితే చాలు కార్ నెంబర్ చేంజ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ మార్చే విధానం చూసి ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. తొలిసారిగా జూబ్లీహిల్స్లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ కార్ నెంబర్ మార్చిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం కాబోతున్నట్టు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 15 నుంచి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గవర్నర్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఎస్బీఐ, పిఎన్బి బ్యాంకుల దరఖాస్తుదారులు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీ నేతలు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీనంటూ టీవీక చీఫ్ విజయ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పెరంబూర్, తూర్పు చిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీలో ఉన్నారు. కన్యాకుమారిలో టీవీకే పార్టీ ర్యాలీలో విజయ్ సైకిల్ తొక్కుతూ ప్రచారం నిర్వహించారు. విజయ్ వెంట కార్యకర్తలు, అభిమానులు పరుగులు తీశారు.